खबरदार पाकिस्तान खबरदार हम करेगा తొక్కు కంటే తొక్కి నిల్చో వందనాలతో ఈ రోజు 5 నిమిషాలకు మరి భారత వాయు విమానాలు పాకిస్తాన్ లో ఉన్నటువంటి 4 ఉగ్రవాద శిబిరాలను మరి భారత ఆక్రమిత కాశ్మీర్ 5 ఉగ్రవాద శిబిరాలను మరి గుర్తుగా చేయడం జరిగింది. దీంట్లో దాదాపు బయటకు తెలుస్తలేదు కానీ దాదాపు 1000 మంది దాకా ఉగ్రవాదులు చనిపోయినారు. దీనికి మరి ప్రధానమంత్రి మోడీ నాయకత్వం వహించారు. తర్వాత అట్లాగే మరి కల్నల్ సోఫియా గ్రేట్ మరియు వింగ్ కమాండర్ పీకే సింగ్ దీనికి నాయకత్వం వహించి మరి పాకిస్తాన్ కోలుకొని దెబ్బతీశారు. ఇప్పుడు తెలిసొచ్చింది మన పహల్గామ్ లో జరిగినటువంటి హిందువులకు ఒక ఊసకొట్ట తర్వాత 14 రోజులు సంతామయ్యను ప్రకటించి 12 గంటల తర్వాతనే మరి మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. 14 రోజులు మనం ఏం చేయాలనుకున్నాము మన యొక్క ఆచారం ప్రకారము 14 రోజుల తర్వాతనే ఈ కార్యక్రమం నిర్వహించి మరి భారత సంస్థానికి తెలియదు. అట్లాగే పహల్గామ్ లో మరి హిందువులను మరి వీరమణులను విడిచిపెట్టి మరి ఎవరైతే భక్తులు ఉన్నారో వారిని పాయింట్ విప్పి మరి క్రూరంగా చంపడం జరిగింది. ఈ ఐఎస్ఐ తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే వాగ్దానం చేసిందో వదిలిపెట్టే ముచ్చటనే లేదు. నా యుద్ధం అంతా ఐఎస్ఐ తీవ్రవాద మీద చెప్పగానే చెప్పిండు. వారు చెప్పినట్లుగానే 11 రోజుల తర్వాత మరి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కన్నీటికు వీరమణితోనే యుద్ధం స్టార్ట్ చేసి ఏదైతే ఐఎస్ఐ తీవ్రవాద శిబిరాలు ఉన్నాయో వారి 12 శిబిరాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. పాకిస్తాన్ వణికిపోతుంది. ఈ రోజు ప్రపంచ దేశాలంతా ప్రధానమంత్రి మోడీ గారికి వాయుసేనకు ఆర్మీకి సెల్యూట్ చేస్తుంది. భారతదేశం అంతా మీ సాధు ఉండాలని చెప్పడం జరిగింది. వారి ఎంత కూడా ఏ చర్యలు తీసుకున్నా కూడా పాకిస్తాన్ కనుమరుగయ్యే విధంగా కూడా భారతీయులంతా ఐక్యత ఉండాలని చెప్పి మొన్న కాశ్మీర్ లో జరిగినటువంటి పాకిస్తాన్ కుక్కలు ఏవైతే భారతీయులను చంపడం జరిగింది. దానికి తగినటువంటి బుద్ధి చెప్పడానికి ఈ రోజు నిన్న రాత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పాకిస్తాన్ ను చిత్తు చేయడానికి మన సైన్యాన్ని పంపి 9 స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. మేము చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా పాకిస్తాన్ లో టెర్రరిస్టు స్థావరాలు ఎన్ని ఉన్నా కానీ నామరూపాలు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది, సైన్యం పైన ఉన్నది. ఖచ్చితంగా 140 కోట్ల మంది ప్రజలు మీ వెనుక ఉంటారు. మోడీ గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి రావద్దు. కార్గిల్ లో వాళ్ళకు పాకిస్తాన్ వాళ్ళకి ఎంత బుద్ధి చెప్పినామో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా వాళ్ళని పాకిస్తాన్ ప్రపంచ పటంలో రూపు లేకుండా చేయాలి, నామరూపాలు లేకుండా ఆ పటంలో ఈ పాకిస్తాన్ అనే పేరే లేకుండా చేయాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. మరొకసారి భారతదేశం వైపు తీవ్రవాదులు కన్నెత్తి చూడాలంటే స్త్రీలో వణుకు పుట్టాలి, శరీరంలో వణుకు పుట్టే విధంగా వాళ్ళ మీద దాడులు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ను వదలద్దు. ప్రపంచ దేశాలు కూడా ఈ రోజు భారతదేశానికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి, పాకిస్తాన్ లేకుండా చేయాలని చెప్పి మరొకసారి మేము